అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతరపణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని యథాప్రకారంగా మనోరంజకంగా మధురంగా స్పష్టంగా కొత్తదనంతో కూడినదిగా అందించినటువంటి మన యతిరాజని మనసారా అభినందిద్దాం. అనుసంధానం చేయాలనుకున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి కొత్త అంశాలను వెతుక్కోవాలనేటటువంటి ఒక ఉత్సుకత, అది అభినందనీయం. ఆ ఉత్సుకతతో తనే కాకుండా మనకి కూడా మంచి మంచి శ్లోకాలను పరిచయం చేయటం అనేటటువంటి ఒక అవకాశం. ఇవాళ చదివినటువంటి శ్లోకం నేను కూడా మొదటిసారి వింటున్నాను, అందుకే మళ్ళీ చదవమని అన్నాను. ఈ సన్నివేశానికి విహార రసిక అయినటువంటి రాజహంసి అన్నప్పుడు దానికి తగిన రీతిలో, అలాగే మంజూషిక అనేటటువంటి రెండు అంశాలను స్పృశిస్తూ ఉండేటటువంటి శ్లోకాన్ని ఎంచుకోవడం చాలా చాలా అభినందనీయం. విషయ వివరణలో ఏమీ ఎంచవలసినటువంటి అవసరమే లేదు. చక్కగా శ్లోకాలని కూడా అనుసంధానం చేసింది, వ్యాఖ్యానంలో ఉండేటటువంటి శ్లోకాలను కూడా అనుసంధానం చేసినందుకుగా మనసారా ఆశీర్వచనం చేద్దాం. మన పిల్ల, మన వారసురాలు, మనకి తర్వాత ఈ బాధ్యతని వహించి అందరికీ దాన్ని అందించేటటువంటి ఒక అవకాశాన్ని కలిగి ఉన్నటువంటి పిల్లని మనందరం కూడా మనసారా అభినందిద్దాం, ఆశీర్వచనం చేద్దాం. అంతకంటే ఎక్కువగా ఆ పిల్లని గురించినటువంటి ప్రస్తావన మనం చేసుకోవద్దు. ఇక సవరణల దగ్గరికి వచ్చేసరికల్లా చిన్న సవరణ ఉంది ఇవాళ. అది అంటే చామరగ్రాహిణులు, వారి పేర్లు, వారి తాలూకు వైభవం అంతా మనం చెప్పినా అక్కడ ముకుళిత నళినాహ ఒకటి, సకౌముదీకాహ ఒకటి. ఇవి రాత్రికి విశేషణాలు. రాత్రులు ఎలా ఉన్నాయంటే చంద్రికతో నిండి ఉన్నాయి, ముకుళించినటువంటి తామరలతో కూడి ఉన్నాయి. అలా ఉన్నారు ఈ 9 మంది చామరగ్రాహిణులు అన్నారన్నమాట. సునిశా ఇవ అనేది ఆ రాత్రితో ఈ చామరగ్రాహిణులకి పోలిక చెప్తున్నారు. రాత్రులు ఎలా ఉన్నాయి, వీరు ఎలా ఉన్నారు, అక్కడ ముకుళిత నళిన ఎలాగా, ఇక్కడ ముకుళిత నళిన ఎలాగా, సకౌముదీకం అక్కడ ఎలాగా, ఇక్కడ ఎలాగా అనేదాన్ని మనం
సమన్వయం చేసుకుంటే సరి. అంటే ఇక్కడ చామరగ్రాహిణులని దేంతో పోలుస్తున్నారు అంటే అందమైనటువంటి రాత్రులతో పోలుస్తూ చెప్తున్నారు. ఆ క్లారిటీ తగ్గింది, అదొక్కటి సవరించుకుంటే సరిపోతుంది. మిగిలిందంతా అనుసంధానంలో దోషరహితంగా సాగింది. ఆచార్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. ఆచార్య అనుగ్రహం ఎలా ఉండాలి అంటే సంప్రదాయ సద్గ్రంథ అధ్యయన వ్యాసంగం నిరంతరాయంగా కొనసాగాలి. అలా కొనసాగించడంలో ఒక అద్భుతమైనటువంటి పరికరంగా ఈ అమ్మాయి మనకి అందాలి, అందుకొని దాన్ని అందించేటటువంటి భాగ్యవతి కావాలి అని పెరుమాళని ఆచార్యులని మనం ప్రార్థన చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఎప్పట్లాగే 55వ శ్లోకం దగ్గర నుంచి అనుసంధానం చేసుకుందాం. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం స్వస్త్రరూపస్ఫురన్మౌళిమా శబ్దయిత్యుద్ధునానాన్ సురాంతర్జనీ ముద్రయ నాథ నిద్రోచితోన్నిద్రతాం రేక్షణాం సంచరంతీం స్తుమః తాం చ పంచాయుధీం అస్త్రగ్రామాగ్రేసరం నాథ వీక్షా సీధు క్షీభోద్వేలనిర్తాభిరామం చక్రం దైత్యచ్ఛేదకల్మాషితాంగం భ్రామ్యజ్వాలామాలభారి ప్రపద్యే అనుభూష విభీషణయోస్యాం యతమావిహ మోక్షముపేక్ష్య రఘునాయక నిష్క్రయభూతం భవిరంగధనం రమయేత్నే ఇతో బహిః పంచ పరాంచిఖాని ప్రత్యంచితాని స్యురితోऽन्तరిత్థం ఔపాధికేభ్యో నిరుపాధిభోగ్నే ప్రత్యాహరద్వేత్రవరం వ్రజామి శేషశయలోచనామృతనదీరయా కులితలోలమానానాం ఆలంబమివామోదస్తంభద్వయమంతరంగమభియామః శ్రీరంగాంతర్మందిరం దీప్రశేషం శ్రీభూమితద్రమ్యజామాతృగర్భం పశ్యేమ శ్రీదివ్యమాణిక్యభూషా మంజూషాయాః తుల్యమున్మీలితాయాః లీలాలతాకృపాణీ భృంగారపతద్గ్రహార్పితకరాగ్రాः ప్రోతావతంసితకుచాः పదాబ్జసంవాహినీర్వయం స్తుమహే ముకుళితనళినాः కథకౌముదీకాः ఇవ సునిసా విమలాదికా నవాపి శిరసి కృతనమస్యదేకహస్తాः ఇతరకరోచ్చలచామరాశ్రయేయం ఉత్ఫుల్లపంకజతటాకమివోపయాని శ్రీరంగరాజమిహ దక్షిణసవ్యసీమ్నోః లక్ష్మీం విహారరసికామివ రాజహంసీం ఛాయామివాభ్యుదయినీం అవనీం చ తస్యాః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఈ శ్లోకంలో ఉండే మరికొన్ని విశేషార్థాలని తెలుసుకుంటూ కొత్త శ్లోకాన్ని మనం ప్రారంభం చేసుకోబోతున్నాం. చివరిలో అనుసంధానం చేయవలసినటువంటి 2 తిరువాయుమొழிలో ఉండేటటువంటి 2 పాశురాలు నిన్నటివి ఉన్నాయి. 1, 8 మనకి ఇందులోనే ఉంది. ఒకసారి 10, 1, 8 ఒక పాశురం, 8, 5, 2 అనుకుంటున్నాను ఇందులో. 8, 5, 1, 10, 1, 8, 8, 5, 1 ఈ 2 నిన్నటివి బాకీ ఉన్నాయి. ఇవాళ అనుసంధానం చేసుకుందాం. వీటితో పాటుగా తిరువిరుత్తంలో 3వ పాసురం మన పుస్తకంలో 2 అని ఉంది, కానీ ఆ సంఖ్య తప్పు పడింది. 3వ పాసురం తిరువిరుత్తం, నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువిరుత్తంలో 3వ పాసురాన్ని అనుసంధానం చేద్దాం ప్రధానంగా. ఆ తర్వాత మిగిలిన అవకాశాన్ని బట్టి రామాయణంలో కూడా ఒక శ్లోకం ఉంది చూడండి. లోచనాభ్యాం పిబన్నివ అని విభీషణ శరణాగతి ఘట్టంలోనే ఉంటుంది. సర్గ చూసుకోండి. రామచంద్రుడు విభీషణుణ్ణి తీసుకుని రమ్మన్న తర్వాత ఉండేటటువంటి సర్గలో ఉండే శ్లోకం అది. అలాగే మనకి త్వక్చ దృక్చ నిపిపాసతి అని వరదరాజస్తవంలో ఒక శ్లోకం ఇచ్చారు, 24వ శ్లోకం. ఇవి మనం సమయానుకూలంగా అనుసంధానం చేసుకుందాం, లేకపోతే రేపైనా అనుసంధానం చేసుకుందాం. పాశురాలు 3 మాత్రం తప్పకుండా ఇవాళ అనుసంధానం చేద్దాం. ఇక నిన్నటి నుంచి మనం ద్వయమంత్రంలో ఉండేటటువంటి నారాయణ అనేటటువంటి నారాయణ అనే పదంలో
అయన అనే శబ్దార్థాన్ని వివరిస్తున్నారు అని అనుకున్నాం. 63వ శ్లోకం నుంచి 14 శ్లోకాలలో నంబెరుమాళ్ల యొక్క వర్ణన చేస్తున్నారు. ఇది నారములకు అయనమైనటువంటి భగవంతుని యొక్క వైభవాన్ని తెలియచేస్తూ ఉండేటటువంటి విధానం. ఆలయంలో ఎన్నో బేరాలు ఉంటాయి అని ఇప్పుడు యతిరాజు కూడా మననం చేసింది. బేరం అంటే విగ్రహము అని అనుకున్నాము. నిన్న కొన్ని చెప్పుకున్నాం. మనకి దీంట్లో 5 బేరాల గురించి చెప్పారు. అందులో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. పెద్దల ద్వారా నేను తెలుసుకొని మళ్ళీ మీకు చెప్తాను. భోగ బేరం అన్న దగ్గర భోగమూర్తి భోగ శ్రీనివాసుడు అంటే కర్మార్చినే భోగబేరం అని అంటారు అనేది కొన్ని చోట్ల వ్యవహారంలో ఉంది. ఇందులో శయన బేరం గురించి వేరే చెప్పలేదు కనుక శయన బేరం గురించి చెప్పారా అనేది కూడా ఒక సందేహం ఉంది. అంచేత వాటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఇక్కడ శ్రీరంగ గర్భాలయంలో ప్రధానంగా లోహమూర్తి ధ్రువమూర్తి కాకుండా ఉండేటటువంటి మూర్తులు ఏవి అనంటే నిన్న మనం చెప్పుకున్నాము. ఒకటి కర్మార్చి అంటే ఆరాధన, తళిగా, ఆరిగంపు ఇవన్నీ స్వీకరించేటటువంటి మూర్తి ఒకటి. ఉత్సవమూర్తి నంబెరుమాళ్లుగా ప్రసిద్ధమైనటువంటి మూర్తి. అదే నంబెరుమాళ్ళు ఈ అసలైనటువంటి ముందు విగ్రహం కనిపించకుండా దాచిన సందర్భంలో ఆరాధనలు అందుకున్నటువంటి పెరుమాళ్ళు తిరువరంగ మాళిహయార్ అని అంటారు అని అనుకుంటున్నాము. ఇవి మూడింటిది కాకుండా స్నపన బేరము, బలి బేరము, యజ్ఞ బేరము, శయన బేరము అని ఆయాయా విధులని నిర్వహించటం కోసం సిద్ధంగా ఉండి నిత్యము ఆరాధనలు అందుకుంటూ ఉండేటటువంటి విగ్రహాలుగా ఆ 4 చెప్తున్నారు. ఈ 7 పాటుగా ధ్రువ బేరంగా చెప్పబడేటటువంటి రంగనాథస్వామి ఉంటారు మనకి శ్రీరంగాలయ గర్భాలయంలో అని మనం ప్రధానంగా జ్ఞాపకం చేసుకుందాం. నిన్నటి శ్లోకం దగ్గర నుంచి మనం అయన శబ్దార్థాన్ని తెలుసుకుంటున్నాము అని అనుకున్నాం. తర్వాత చరణం ప్రపద్యే అనేది చివరిలోకి వెళతాం. ముందు నంబెరుమాళ్ళు, తర్వాత పెరియ పెరుమాళ్ళ గురించినటువంటి వర్ణనే ఇక మీదట మనకి ప్రధానంగా సాగుతుంది. ఈ శ్లోకం ఉత్ఫుల్ల పంకజ తటాకం అంటూ ప్రారంభం చేస్తున్నారు. దీనికి వెనకటి శ్లోకానికి మనం లింక్ చేసుకోవాలి అంటే వెనకటి శ్లోకంలో ముకుళిత నళినాహ అని అన్నారు. ఇందులో ఉత్ఫుల్ల పంకజములు అంటున్నారు. అక్కడైతే ఆ రాత్రులలో తామరలు ముడుచుకొని ఉన్నాయి అనే సన్నివేశం చూసాం. ఈ శ్లోకంలో అయితే ఉత్ఫుల్ల పంకజ తటాకం అని విరిసినటువంటి తామరలతో కూడినటువంటి పంకజ తటాకాన్ని చూపిస్తున్నారు. పెరుమాళ్ళని కాదు, తటాకాన్నే మనం చూస్తున్నాం. తటాకం ఎవరు అంటే రంగనాథుడు. హరదం ఎవరు? రంగనాథుడినే ఒక హరదంగా ఇందులో మనకి తెలియచేస్తున్నారు అని అనుకున్నాం మనం. ఈ హ్రదం అంటే మడుగు అని అర్థం. ఓ చిన్న సరస్సు అని అనుకుందాం మనం. ఆ హ్రదం అనే పేరుతో భగవంతుణ్ణి చెప్పడం అనేది మనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా కనిపిస్తుంది. మహాహ్రదో మహాగర్త అనే శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మహాహరద అని ఆయనకి ఒక తిరునామం ఉంది. అదే నామాన్ని మనకి వివరిస్తూ ఆళ్వార్లు అలాగే ఆచార్యులు కూడా మనకి వర్ణనలు చేశారు. నిన్నని చదువుకున్నాం పాసురాలు, ఇవాళ కూడా మనం పాసురాలని చదువుకోబోతున్నాం. మణితటాకం అంటారు నమ్మాళ్వార్లు. మణితడం అని మనం ఆ పాసురాన్ని ఇవాళ అనుసంధానం చేస్తాం. ఈ తటాకము చల్లతనాన్ని కలిగించేటటువంటి తటాకము అనడానికి బాగా తెలిసిన ముకుందమాలలో మనకు ఒక శ్లోకం ఉంది. కరచరణ సరోజే అనేటటువంటి శ్లోకం జ్ఞాపకం చేసుకుందాం. అందులో స్వామి యొక్క శ్రీపాదాలు శ్రీహస్తాలు వికసించినటువంటి సరోజములు అని అంటారు. స్వామి యొక్క ఆ భుజములే వెలుగు అదే ఎగిసి పడుతూ ఉండేటటువంటి తరంగములు అంటారు. స్వామి యొక్క నయనములే చక్కగా త్రుళ్ళి పడుతూ ఉండేటటువంటి చాపలు అంటూ హరి సరసి విగాహయ్య అంటారు. హరి అనేటటువంటి సరస్సు అని అక్కడ చెప్పారు. ఇందులో తర్వాత 2 శ్లోకాలలో కూడా శ్రీరంగరాజ సరస్సు అంటారు. అలాగే రంగధుర్య అభిధానం అంటూ మనకి తర్వాతి శ్లోకంలో కూడా చెప్తారు. అంటే కులశేఖరాళ్వార్లు చెప్పినది హరి సరస్సు అయితే భట్టర్ వారు చెప్తున్నది రంగరాజు అనేటటువంటి ఒక సరస్సు. ఇందులో తామరలు వికసించి ఉన్నాయి అంటే స్వామి యొక్క దివ్య అవయవములు
దివ్య ఆభూషణములు కూడా అని మనం అనుకోవచ్చు. వికసించటానికి కారణం ఏమిటి అంటే మన పట్ల ఉండేటటువంటి ఆదరంతో వాత్సల్యంతో స్వామి చక్కగా నవ్వుతున్నాడు కాబట్టి ఆ అవయవాలన్నీ కూడా వికసించినట్లుగా ఉన్నాయి కనుక ఇది ఉత్ఫుల్ల పంకజ తటాకం అని చెప్పబడుతోంది అని స్వామి మన పట్ల ఆదరంతో చూస్తున్నాడు, స్వామి మనని ఆనందంగా స్వీకరిస్తున్నాడు అనడం కోసం ఆ రూపాన్ని మనకి ఇందులో స్పష్టం చేస్తున్నారు. తటాకం అనేసరికల్లా హంసలు ఉండాలి, పువ్వులు ఎలా ఉన్నాయో అలాగే హంసలు కూడా ఉండాలి. ఈ శ్లోకంలో హంస గురించి చెప్పలేదు, హంసి గురించి చెప్పారు. హంస అంటే మొగది, హంసి అంటే ఆడ హంస అని మనం అనుకోవాలి. రాజహంసలు తిరుగాడేది తటాకం కావాలి, కానీ రాజహంసే రంగరాజే కాబట్టి ఆయన గురించి మళ్ళీ హంసల గురించి ప్రస్తావన చేయకుండా రంగనాథుడే తటాకం, రంగనాథుడే హంస, రెండు రకాలుగాను మనం భావించాలి. అలా హంసతో కూడి ఉన్నటువంటి హంసి అంటే ఆడహంస ఎవరు అంటే ఇక్కడ ఇద్దరిని మనకి చెప్పారు అని అనుకున్నాం. శ్రీదేవి, భూదేవి, వీరు స్వామికి ఛాయ లాంటి వారు అని మనం అనుకున్నాం. ఛాయ ఎవరికి ఎవరు అంటే భర్తకి భార్య ఛాయ వంటిది అని మనకి చెప్తారు. అది మనం ఎక్కడ తెలుసుకోవచ్చు అంటే బాగా ప్రసిద్ధమైనటువంటి రామాయణంలో సీతా కళ్యాణ ఘట్టంలో ఉండేటటువంటి ఇయం సీత మమ సుత అనే శ్లోకం అందరికీ తెలిసినదే కాబట్టి తర్వాత శ్లోకం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే పతివ్రత మహాభాగా ఛాయేవానుగత అనేటటువంటి ప్రయోగం అక్కడ ఉంటుంది. అంటే భర్తకి భార్య ఛాయ వంటిది అని మనం అనుకోవాలి. ప్రతిబింబం అని కూడా అనుకుందాం, కాంతి బింబంగా భావన చేసుకోవాలి. అలా భార్య ప్రతిబింబము అని అనుకుంటే, ఛాయ అని అనుకుంటే స్వామికి లక్ష్మీ అమ్మవారు మాత్రమే ఛాయ కాదు, ఎవరు అంటే భూదేవి నీలాదేవి కూడా స్వామికి ఛాయల వంటి వారే అని చెప్తారు. ఆ పాసురం మనం తిరువిరుత్తంలో 3వ పాసురం అనుసంధానం చేసుకోబోతున్నాం. అంటే స్వామి శ్రీ భూ నీళ విశిష్టుడై ఉన్నవాడు, ఆ ముగ్గురు కూడా స్వామికి ఛాయ వంటి వారే. లక్ష్మీ అమ్మవారు స్వామికి ఛాయ అయితే అమ్మవారికి ఛాయ లాంటి వారు వీరిద్దరు అని చెప్తారు. ఇదొక విశేషం. ఆ పాసురం మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. తిరువిరుత్తంలో రామాయణంలో ఎలా అయితే ఆ శ్లోకం మనకి జ్ఞాపకం రావాలో అలాగే ఇక్కడ తిరువిరుత్తంలో ఆ స్వామికి ముగ్గురు కూడా ఛాయల వంటి వారే. ఇప్పుడు స్వామిని మనం ఆశ్రయిస్తున్నాము అంటే స్వామి యొక్క ఛాయని కూడా మనం ఆశ్రయించినట్లే. ద్వయమంత్రంలో లక్ష్మీ విశిష్టుడు అని మాత్రమే కాకుండా లక్ష్మీ భూ నీళా విశిష్టుడైనటువంటి వాడిని సేవించాలి అనే సూచన ఇందులో కాస్త వివరంగా మనకి చెప్పారు. మనకి మంత్రార్థాన్ని 3 మంత్రాలని వివరించినటువంటి ఆచార్యులు భట్టరు వారు కదా. ఎలా అంటే అష్టశ్లోకిలో మనకి అష్టాక్షరి, ద్వయమంత్రము, చరమ శ్లోకము 3, 8 శ్లోకాలలో వివరించారు కదా. అలా వివరించడంలో ఇక్కడ భూదేవితో కూడిన శ్రీదేవితో కూడిన అని, ఎందుకంటే మరికొంచెం పురుషకారం పుష్కలంగా మనకి లభిస్తుంది అనే ఉద్దేశంతో శ్రీభూ విశిష్టుడైనటువంటి స్వామిని మనం చేరుతున్నాము అనే అర్థాన్ని ఇందులో మనకి చాలా స్పష్టం చేశారు. అయితే రంగనాథుణ్ణి ఎందుకు ఒక మడుగులాగా చెప్తున్నారు, ఉత్ఫుల్ల పంకజ తటాకం అని ఎందుకు చెప్తున్నారు అంటే ఆ తటాకంలో స్నానం చెయ్యడంలో మనకి కలిగేటటువంటి తాప హరణం, మనకు ఉండేటటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, చల్లతనం కలుగుతుంది. అన్ని చోట్ల అయితే మనం మునుగుతాము మళ్ళీ పైకి లేస్తాం, మళ్ళీ మునుగుతాము మళ్ళీ పైకి లేస్తాం. కుంభమేళ అప్పుడే మనం 30 రోజుల పైనుంచి రోజు చూస్తూనే ఉన్నాం, వెళ్ళలేకపోయినా మనం చూస్తూనే ఉన్నాం. జనాలా లేకపోతే అదేమైనా ఒక పెద్ద చిత్రమా అన్నట్లుగా కోట్లు కోట్లు కోట్ల మంది అందులో స్నానాలు చేస్తున్నారు. అయితే స్నానం చేయడానికి మునుగుతున్నారు మళ్ళీ లేస్తున్నారు, అతృప్తి తీరకపోతే మళ్ళీ మునుగుతున్నారు మళ్ళీ లేస్తున్నారు. అంటే ఎక్కడైనా మనం స్నానం చేసాము అంటే నీటిలో అలా నీటిలో మునిగి ఉండిపోం, మళ్ళీ
పైకి లేస్తాం, మునుగుదామని కోరుకుంటాం, ఎందుకంటే చల్లబడడం కోసం అని అనుకుంటాం. కానీ హరి సరస్సులో విగాహ్య మునిగే ఉంటాం. భగవంతుని యొక్క అనే సరస్సులో మనం కనుక మునిగేము అంటే మరింక మళ్ళీ లేవాలి అనేటటువంటి కోరిక మనకి కలగకుండా ఉండేది. కాబట్టే విగాహ్య అలా అందులోనే నిమగ్నులమై ఉండేటటువంటి స్థితి మనకి ఈ సరస్సులో ఉంటుంది అనేదాన్ని ఒకటి మనం స్పష్టంగా చేసుకుంటే, భగవంతుని పాదాలని మనం ఆశ్రయించిన తర్వాత మరి దాన్ని విడిచిపెట్టేటటువంటి స్థితి మనకి ఉండదు అని కూడా మనం ఈ విషయంలో అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఇక్కడికి చేరడానికి ఇప్పుడు కుంభమేళ వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు, వెళ్ళలేకపోయిన వాళ్ళు వెళ్ళలేకపోయినారు. వెళ్ళలేకపోయిన వారికి కూడా కొన్ని సౌకర్యాలు చేస్తున్నారు. ఇప్పుడు నిన్నను శ్యామలమ్మ గారు అన్నారు, నేను ఎలాగా శ్రీరంగం రాలేను ఎందుకంటే ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది అని. అలాగా ఇది మనకి అందుబాటులోకి ఉన్నది కాదు అని ఒక నిశ్చయానికి వచ్చేసిన తర్వాత ఇక దానికోసం మనం ప్రయత్నం చేసే పనే ఉండదు. అలాగే మనందరం కూడా నేను ఎలాగా వెళ్ళలేను అని వదిలేస్తామేమో అనే స్వామి మన దగ్గరికి వచ్చి ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకని అనంటే నాకిది అందుబాటులో లేనిది అని మనం దూరంగా చేసేసుకుంటాం. ఎందుకు అందుబాటులో లేదు అంటే ఎక్కడో ఉందండి, అలహాబాద్ వెళ్ళాలండి, ప్రయాగరాజ్ వెళ్ళాలని, ఏం వెళతానులేండి, ప్రయాణం చెయ్యలేము అనుకున్నాం. అంటే ఇప్పుడు ఇది దేశ విప్రకృష్టంగా ఉంది. ఈ మధ్య మీరు వెళ్ళకపోయినా పర్వాలేదు, డబ్బులు కట్టండి, వాట్సాప్ లో మీ ఫోటో పంపించండి, మీరు ప్రయాగరాజ్లో స్నానం చేసిన లాభం మీకు కలుగుతుంది. అద్భుతంగా సంపాదిస్తున్నారు. ఇదే సందర్భం ఇంక 2-3 రోజుల్లో పూర్తి అయిపోతుంది కాబట్టి ఇక సంపాదనకి ఎన్ని మార్గాలను చూపించిందో తెలియదు. డిజిటల్ స్నానం అన్నారు. వర్చువల్ గా ఇప్పుడు అన్ని ఎలాగైతే మనకి గ్రంథాధ్యయనం జరుగుతుందో అలాగే డిజిటల్ స్నానాలు కూడా చేసేస్తున్నారు కుంభమేళాలో. ఏమిటిట అంటే డబ్బు కట్టి ఫోటో పంపిస్తే ఫోటో ప్రింట్అవుట్ తీసి ఆ ఫోటోలన్నీ ప్రయాగరాజ్ లో గంగలో ముంచుతున్నాడు ఆయన. వచ్చిందా లాభం అంటే తృప్తి, అంతే. మరీ వెర్రి అయితే అలాంటి తృప్తి కూడా కలిగించేటటువంటి వ్యక్తులు కూడా మనకి బయలుదేరుతూ ఉంటారు. మనది అలాంటి డిజిటల్ స్నానాలు చెయ్యక్కర్లేకుండా నిజంగా మనం స్నానం చేయడానికి వీలుగానే స్వామి మన దగ్గరికి చేరి ఉన్నాడు అని చెప్తారు. అదే అర్చ అవతారం అంటారు. తటాకంగా ఇక్కడ చెప్పడానికి ఉండేటటువంటి అంతరార్థం ఏది అనంటే, మనం బాగా కష్టపడి ఉన్నాం, చాలా అలసిపోయి ఉన్నాం, ఇంకా ఆ వేడిని తట్టుకోలేకుండా ఉన్నాం, ఒక ఎడారిలో అలా నిరంతరంగా ప్రయాణం చేస్తూనే ఉన్నాం. కింద కాళ్ళు కాలిపోతున్నాయి, పైన తల మనకి కాలిపోతుంది, ఎక్కడ నీటి బొట్టు కూడా మనకి కనపడనటువంటి స్థితి ఏర్పడుతోంది. అలాంటి స్థితిలో మనకి ఒక చిన్న మడుగు కనుక దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. అంతటి ఆనందం మనకి కలిగించటం కోసమే పరమాత్మ ఇక్కడికి వచ్చాడు. అలా ఎడారిలో సంచరిస్తూ ఉండేటటువంటి తాపంతో తల్లడిల్లిపోతూ ఉండేటటువంటి వారు నీరు 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 అని గోల పెడుతూ ఉంటారు. అప్పుడు ఎవరో కొంతమంది ఉచిత సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు చెప్తారు, నీరేనా, ఓ బోల్డ్ ఎంత నీరండి అంటారు. ఎక్కడుంది అంటే ఈ ప్రకృతి చుట్టూ నీరే కదండి, ఈ ఆవరణం అయితే అంతా నీటితోటే కదండి ఆవరించి ఉంది అని అంటారు. ఉచిత సలహాలు ఇలాగే ఉంటాయి కదా. మనకేదో ఇంగ్లీష్ లో కూడా చెప్తారు, వాటర్ వాటర్ ఎవరీవేర్, అంతటా వాటరే. సముద్రం మధ్యంలో మనం కనుక ప్రయాణం చేస్తుంటే చుట్టూ వాటరే, కానీ నాట్ ఏ సింగిల్ డ్రాప్ టు డ్రింక్ అంటారు. ఒక్క బొట్టు కూడా మనం తాగడానికి పనికొచ్చేటటువంటి వాటర్ కాదు అని. సముద్ర జలాన్ని గురించి ఎలా మనం భావిస్తామో అలాగే మనకి శ్రమ తీర్చడానికి ఉపయోగపడేది అందుబాటులో ఉన్నది అయితేనే మనం దాన్ని పొందగలుగుతాం. ఇక భగవంతుడు 5 రూపాలు ధరించి ఉన్నాడు, పర వ్యూహ విభవ అంతర్యామి అర్చామూర్తులుగా. అలా పరవ్యూహ విభవ అంతర్యామి మూర్తులు నిజంగా మన దాహార్తిని తీర్చేటటువంటి భగవత్ స్వరూపాలే, కానీ మనకి అందుబాటులో ఉండేవి కాదు. శ్రీవచన భూషణంలో ఒక సూత్రం మనకి ఉంటుంది, వీలైతే రేపైనా మనం అనుసంధానం చేసుకుందాం. పరస్వరూపం ఉంది అంటే అది ఆవరణ జలం లాంటిది, ఆ ప్రకృతికి ఉండేటటువంటి ఆవరణ జలం లాంటిది పరస్వరూపం.
అంచేత చాలా దూరం, విరజానది దాటితే తప్ప ఆ పరస్వరూపాన్ని మనం పొందలేము. రెండవది, ఈ ప్రకృతి మండలంలోనే ఉంది, క్షీరసాగరం ఉంది. కానీ అది మాత్రం మనం అందుకోగలుగుతున్నాం? ప్రయాగరాజే వెళ్ళలేకపోతున్నాం. క్షీరసాగరం ఎక్కడికి వెళతాం చెప్పండి? అంచేత నో క్వశ్చన్. అది కూడా దేశ విప్రకృష్టమే, అందుబాటులో ఉన్న దేశం కాదు. ఇక నదులు ఉన్నాయి, ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి, కానీ అవి వర్షకాలంలో నిండి ఉంటాయి, ఎండాకాలం వచ్చేసరికల్లా అసలు ఇక్కడ నది ఉందా అనేటటువంటి గుర్తు కూడా లేకుండా ఎండిపోతూ ఉంటాయి. మన గోదావరే చాలు, మనకి ప్రయాణం చేస్తుంటే సమ్మర్లో ఎలా ఉంటుందో అది వర్షకాలంలో ఎలా ఉంటుందో మనకి తెలుసు. అంచేత అలాంటివి విభవ అవతారాలు అంటారు. భగవంతుడు దగ్గరికి వచ్చాడు, కానీ ఆయన దిగిన కాలంలో మనం ఉంటేనే ఆ నది జలం మనకి అందుబాటులో అవుతుంది, లేకపోతే మనకి తర్వాత అందేది కాదు. ఎందుకండి అంత ఎక్కడికో వెళ్ళడం ఎందుకండి? నీలో ఉన్నాడు కదా దేవుడు, హాయిగా ఆ దేవుడే జలంగా పొందు అంటే బాగా నోరెండిపోతూ ఉంటే బోర్ తవ్వుకోవడం ఎలాంటిదో అలాంటిది. గుణపం పారా పట్టుకొని ఆ భూమిని తవ్వుతూ ఎప్పుడు నీరు పడేను, ఎప్పుడు నువ్వు తాగుతావు, అసలు నీకు అంత శక్తి ఉంటుందా? అంచేత యోగా అభ్యాసాల ద్వారా భగవంతుణ్ణి పొందడం అంతర్యామి. నీరే అంతటా ఉంది నీరు, కానీ ఒకటేమో దూరంగా అవుతుంది, మనం ఉన్న చోట లేదు. ఒకటేమో ఈ కాలంలో లేదు, మనం ఉన్న కాలంలో లేదు. మరొకటేమో సులభంగా పొందడానికి అందుబాటులో లేదు. మరి ఏది సులభంగా పొందగలుగుతాము అంటే శ్రీరంగమా, వెళ్ళిపోతాం. ఎంత ప్లాన్ చేసుకుంటున్నా, ఎన్నిసార్లు వెళ్ళలేదు కనుక అయినా వెళ్ళిపోదామని అనుకుంటున్నామా? అందుకని అలా దగ్గరగా వచ్చి ఉన్నటువంటి అవతారం ఏదైతే ఉందో అదే మీ ఇంట్లో హాయిగా కుండలో నిండుగా నీరు, ఇంకా సరస్సు దాకా కూడా వద్దు, కుండలో నిండుగా నింపుకొని చక్కగా తడిబట్ట వేసి పెట్టుకొని ఉన్నటువంటి నీరు దాహం వేసినప్పుడు తాగడానికి ఎంత అందుబాటులో ఉంటుందో అలాంటివి అర్చారూపములు అంటారు. ఇక్కడ మన ఇంటి లాంటిదే మన ఊళ్ళో ఉండేటటువంటి తటాకం కనుక పరమాత్మని, రంగనాథుణ్ణి తటాకము అని చెప్పడానికి అర్చామూర్తి మనకి అంత సులభంగా లభించేటటువంటి రూపము అని చెప్తున్నారు అని ఇక్కడ ఉత్ఫుల్ల పంకజ తటాకమివ ఉపయాని అని ఆ అర్చామూర్తిని దగ్గర చేరేటప్పుడు ఇది మనకి సర్వ సులభమైనది, హాయిగా మనం అందుకోవడానికి వీలైనది. అందుకే ద్వయమంత్రంలో కూడా శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్య అని శరణాగతి ఎక్కడ చేయాలి? అర్చామూర్తి దగ్గరే మనం శరణాగతిని చెయ్యాలి అని చెప్పడం కోసం చెప్తారు. ఎందుకు అంటే అది మనకి సులభమైనది కనుక భగవంతుణ్ణి మనం శరణు వేడడం అనే దాన్ని చెప్తున్నారు. తటాకం అంటే చాలదు, ఆ తటాకంలో పువ్వులు ఉండాలి, ఆ తటాకంలో ఆ పువ్వులను అంటి పెట్టుకున్నటువంటి ఆకులు ఉండాలి, ఆ తటాకంలో పువ్వులతో పాటుగా మొగ్గలు ఉండాలి. భగవంతుణ్ణి అలా పద్మ సరోవరంగా చెప్పినది ఏది అంటే స్వామి యొక్క అవయవాలు పువ్వులు అయితే, స్వామి యొక్క పెదవి లాంటివి మొగ్గలు అయితే, తామర మొగ్గ కూడా మొగ్గలా ఉంటే ఎర్రగా ఉంటుంది చూసారా, అలాంటిది అయితే స్వామి యొక్క శ్యామలమైనటువంటి తిరుమేని ఆకుల లాంటిది అనే పాశురం కూడా మనం చివరిలో అనుసంధానం చేసుకోబోతాం అన్నమాట. అలాంటి ఒక దివ్య మిథునాన్ని మనం సేవిస్తున్నాం. మిథునం అంటే ఇక్కడ హంస హంసి, ఆడహంస మగహంస కలిసి విహరించటం కాదు, రెండు ఆడహంసలు కలిసి విహరిస్తున్నాయిట ఒకే తటాకంలో. రెండు ఆడహంసలు ఒక తటాకంలో విహరించడం అంటే ఆ తటాకమే రంగతటాకమైతే, ఆ రంగరాజే రాజహంస అయితే, ఆయనని ఆనుకొని విహరిస్తూ ఉండేటటువంటి హంసి మిథునం అంటే రాజహంసి మిథునంగా భూదేవి, లక్ష్మీదేవి ఈ ఇద్దరిని మనకి ఇందులో ప్రస్తావన చేశారు అని. ఇందులో సాపత్న్యం అంటారు, అంటే సవితి భావన లేకుండా ఉన్నటువంటి మహనీయత ఈ ఇద్దరి మధ్య కనిపిస్తోంది అంటారు. సవితి భావన లేకపోవటమే కాదు, మరొక విలక్షణత్వం కూడా చెప్పారు ఇందులో, అవని అనేటటువంటి పదం ద్వారా. అవని అని అన్నారు చూసారా, అవని అంటే భూమి అని అర్థం అనమాట. అవని అంటే రక్షించేది అని అర్థం. ఎవరిని రక్షిస్తుంది అంటే లక్ష్మీ అమ్మవారిని సదా సర్వదా అంటి పెట్టుకుని ఉండేటటువంటి స్వభావం కలిగినది. అంటే అమ్మవారికి రక్షకంగా ఉంది అంటే ప్రేమగా కలిసి ఉండేటటువంటి స్వభావము ఇందులో మనకి చెప్తూ ఛాయామివ అభ్యుదయిని
అవనీంచ తస్యాహ అంటున్నారు. ఇందులో మొట్టమొదటిగా మనం నంబెరుమాళ్ళని ఇద్దరు అమ్మవార్లని సేవించి ఆనందాన్ని పొందుతున్నాం. ఇక్కడ నేను ఒక విషయం చెప్పుకుందాము అని అనుకున్నాం కదా. అమ్మవార్లు ఇద్దరు కూర్చుంటారు, స్వామివారు నిలబడి ఉంటారు. ఎప్పటిది అన్నింటికంటే ప్రాచీనమైనటువంటి విగ్రహాలు అని మనం అనుకుంటున్నాము. పాత ఫోటోలు మన తాతలది నాయనమ్మలది చూస్తేనే భర్త కూర్చోవడం, భార్య నిలబడి ఉండడమే ఫోటోల్లో కనిపిస్తూ ఉంటుంది కదా. ఇదెక్కడి ఫ్యాషను? ఇలా ఎందుకు వాళ్ళిద్దరూ కూర్చున్నారు అంటే నంబెర్మాళ్ల యొక్క అందం అంత గొప్పది అంటారు. ఆ స్వామి యొక్క మున్నడి సేవ, పిన్నుడి సేవ, పార్శ్వగతమైనటువంటి శోభ ఏది చూసినా సరే ఇంకా 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 చూడాలి అని అనిపిస్తూ ఉంటుందిట. నంబెరుమాళని కదా ఇవాళ మనం సేవించాం. ఆ స్వామి నిలబడి ఉంటున్నాడు చూసారా. ఆ స్వామికి ముందర ఎవరు ఉన్నారు అంటే గరుత్మంతుడు కదా స్వామికి ముందర ఉంటాడు. మణి ముకుర మివాగ్రే అని మనం చదువుకున్నాం కదా. అంచేత అక్కడ శ్రీరంగంలో గరుత్మంతుడు ఎలా ఉంటాడు అంటే కూర్చొని ఉన్నటువంటి విగ్రహం అని మనం చెప్పుకున్నాం. ఎందుకు కూర్చున్నాడు అంటే ఎంతకని నిలబడి ఉంటాడండి. కాళ్ళు లాగేస్తూ ఉంటే కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు, కానీ కాళ్ళు లాగేస్తున్నాయి. ఇక నిలబడలేక రంగనాథుణ్ణి సదా నంబెరుమాళని సేవించడం కోసం ఆయన కూర్చుండిపోయాడట. అలా చూస్తూ ఉన్నాడు. అది నంబెరుమాళ్ సౌందర్యం. ఇక వెనకన ఉన్నాడు పెరియ పెరుమాళ్ళు. ఆయన కూడా ఈ రంగనాథుని పిన్నడి సేవని, నంబెరుమాళ్ళ యొక్క పిన్నడి సేవని చూసి ఇక నిలబడి చూడలేకే పడుకున్నాడా అన్నట్లుగా. గరుత్మంతుడైతే ఇంకా కూర్చున్నాడు, కానీ రంగనాథుడైతే పెరియ పెరుమాళ్ళైతే పడుకుండిపోయాడట, కానీ సదా సేవిస్తూ ఉండాడు అన్నట్టుగా భంగిమని చమత్కారంగా చెప్తున్నారు. ఇక అమ్మవార్లిద్దరూ ఈ పక్క ఆ పక్క ఉంటారు కదా, వాళ్ళు కూడా కాళ్ళు నొప్పెట్టి ఇంకా చూడకుండా ఉండలేక అందానికి మోహపడిపోయి ఎప్పుడూ చూడాలని స్థిరంగా అక్కడ కుర్చీ తెప్పించుకుని వేసేసుకున్నారనమాట ఆసనం. మనం కూడా ఇక నిలబడలేకపోతే చైర్ దొరికిందంటే వదలకు కదా. ఓ చైర్ల కోసం కొట్లాటలు వేరే చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. అలాగే వీళ్ళిద్దరూ ఆయన నువ్వు నిలబడి ఉండునాయన, కానీ నీ సౌందర్య దర్శనంతో మాకు నిలబడే ఓపిక లేదు అని ఇద్దరు కూర్చొని ఉన్నారా అన్నట్లుగా ఒక చమత్కారమైనటువంటి భావనని ప్రపన్నులైనటువంటి వాళ్ళు తెలియచేస్తూ ఉంటారు. అందుకని ఇటు అటు కూర్చున్నటువంటి ఆ ఇద్దరమ్మలని కూడా రెండు రాడహంసలుగా మనం భావించి లక్ష్మీ అమ్మవారి యొక్క ఛాయగా అవనిని మనం సేవించాలి అంటారు. ఇంతేకాదు 3 శ్లోకాలలో మనకి మణితటాకంగా చల్లటి సరస్సులాగే వర్ణిస్తున్నారు. అంటే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. మహాహరద అని కదా మనం అనుకుంటున్నాము. హ్రదం అంటే ఎప్పుడైనా సరే ఏ జలాశయమైనా సరే ముంచేది అదే, తేల్చేది అదే, స్నానం చేయించేది అదే కదా. మనం నదులకు వెళ్ళినా, సరస్తీరాలకు వెళ్ళినా, లేదా సముద్ర తీరానికి వెళ్ళినా ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయే అవకాశం ఉంది. మన తాపం తీరేటట్లుగా హాయిగా స్నానం చేసి ఆనందించేటటువంటి అవకాశము ఉంటుంది. భగవంతుడు ఎలాంటి వాడు అంటే ముంచేసేవాడు ఆయనే, తాపాన్ని పోగొట్టేటటువంటి వాడు ఆయనే. మహాహ్రదుడు అని చెప్పబడేటటువంటి ఆ స్వామి ఆ హ్రదం తాలూకు స్వభావం ఏమిటి అంటే వస్తావా రా రా, వచ్చేవంటే మరి లేవకుండా ముంచేస్తాను అంటాడట. స్వామి విషయంలో ప్రవృత్తి లేకుండా అహంకరించి ఉండేటటువంటి వారి గురించి భగవంతుడు చెప్పిన మాట ఏది అంటే క్షిపామి అజస్రం అశుభాన్ ఆసురీష్వేవ యోనిషు, ఇంకా 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 జన్మలు జన్మించేటట్లుగానే ముంచేస్తాను అని వాళ్ళని ముంచేసే హ్రదం అది. మరి ఎవరిని తేలుస్తాడు అంటే మనలాంటి వాళ్ళని, భక్తులైనటువంటి వారు అక్కడికి వెళ్ళి అందులో మునిగి హాయిగా ఆనందాన్ని పొందుతూ ఉండేటటువంటి ఒక మహాహ్రదం అంటారు. ఇది ఈ మహాహ్రదం అన్నప్పుడు మనకి తిరుప్పావైలో కూడా అమ్మవారు భగవంతుల్లో గుణాలను అనుభవించటమే స్నానం అని నీరాట్టం అని అంటుంది చూసారా. ఈ చెప్పేటప్పుడు ఒక కొటేషన్ ఉంటుంది, పంచమ వేదం అంటారు. నిన్న మనం ద్రావిడ వేదంలో ఉండేటటువంటి ప్రమాణాలనే తీసుకున్నాము. పంచమ వేదం అని చెప్పబడేటటువంటి భారతంలో ఉండేటటువంటి ఒక ప్రమాణాన్ని కూడా మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఏష బ్రహ్మ ప్రవిష్టోస్మి గ్రీష్మే శీతమివ హ్రదం. గ్రీష్మకాలం కావాలి అంటే మండుటెండలు కావాలి.
అలాంటి మండుటెండలలో చల్లటి హ్రదంలో దిగినట్లుగా పరబ్రహ్మలో నేను ప్రవేశిస్తున్నాను అని అంటూ ఉండేటటువంటి మాట అది. ఈ మాట ఎవరంటున్నారో తెలుసా? భీష్మ పితామహులు అంటున్నటువంటి మాట గుర్తుపెట్టుకోండి. భీష్మ పితామహులకి స్వచ్ఛంద మరణం అనేటటువంటి ఒక వరం ఉంది. అందుకే ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు కూడా వేచి ఉన్నారు. కానీ ఆ వేచి ఉన్నది ఎలాగా? అంపశయ్య మీద ఉన్నారు ఆయన. అలాంటప్పుడే అందరికీ చెప్పవలసినటువంటి అడిగిన వారికి అందరికీ మంచిని ఆయన చెప్పాడు. ఇక ఆయన పుణ్యకాలం వచ్చిన తర్వాత తన తనువుని పరిత్యజించాలి అని నిశ్చయం చేస్తున్నారు. భగవంతుణ్ణి ధ్యానం చేస్తున్నాడు. అలా భగవంతునిలో తాను ఐక్యం అవబోధం ఉండేటటువంటి సన్నివేశాన్ని భీష్మ పితామహులు చెప్పిన సందర్భం ఇది అంటారు మహాభారతంలో. నేను భగవంతుని చేరుతున్నాను అని అనలే. ఎలా అన్నారు? ఏష బ్రహ్మ ప్రవిష్టోస్మి అనంటూ గ్రీష్మే శీతమివ హరదం. ఆ బ్రహ్మ ప్రవేశం, ఆ పరమాత్మలో చేరడం అనేది ఎలా ఉంది అంటే మండుటెండలో చల్లటి నదిలో ప్రవేశించినట్లుగా అని భీష్మ పితామహుల యొక్క భావన ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ మనకి భట్టర్ వారు కూడా తెలియచేస్తున్నారు. ఈ సంసార మరు కాంతారంలో శ్రమించి ఉన్నటువంటి మనకి భగవంతుని యొక్క దివ్య సన్నిధి చల్లటి తటాకం లాంటిది అనే దాన్ని తెలియచేస్తూనే మొట్టమొదటిసారిగా మనని నంబెరుమాళ్ అనేటటువంటి ఒక తటాకం దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఏష బ్రహ్మ ప్రవిష్టోస్మి అనే కొటేషన్ ఉంటుంది మనకి. కానీ సన్నివేశం గుర్తుపెట్టుకోండి, సందర్భం గుర్తుపెట్టుకోండి. అది భీష్మాచార్యుల వారి యొక్క అనుభవము, భారతంలో ఉండేటటువంటి ప్రమాణము. భీష్మాచార్యుల వారు తమ అంతిమ స్థితిలో ఈ దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు, పరబ్రహ్మని పొందేటప్పుడు వారికి కలిగినటువంటి భావనని వ్యాస మహర్షి అంత అందంగా మనకి తెలియచేశారు అని ఆ ప్రమాణాన్ని చెప్తూ ఈ శ్లోకాన్ని సమన్వయం చేసుకుంటూ ఒకసారి శ్లోకం చదువుతూ తర్వాత శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ఉత్ఫుల్ల పంకజ తటాకమివోపయాని శ్రీరంగరాజమిహ దక్షిణ సవ్యసీమ్నో లక్ష్మీం విహార రసికామివ రాజహంసీ ఛాయామివ అభ్యుదయినీం చ అవనీం చ తస్యాః. 64వ శ్లోకం. ఇది కూడా స్వామిని మంచి సరస్సు పద్మములతో కూడినటువంటి సరస్సుగానే చెప్తున్నారు. ముందు శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. పిబ నయన పురస్తే రంగధుర్యాభిధానం స్థితమివ పరిఫుల్లత్ పుండరీకం తటాకం శ్రియమపి విహరంతీం రాజహంసీమివాస్మిన్ ప్రతిఫలనమివాస్యాః పశ్య విశ్వంభరాం చ. చాలా సులభంగా ఉంటుంది శ్లోకం. చెప్పినదే మళ్ళీ చెప్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. కానీ చెప్పినది చెప్పటం లేదు. ఈ శ్లోకంలో తర్వాతి శ్లోకంలో కూడా తటాకము తటాకము అని చెప్తున్నా అదే లక్ష్మీ అమ్మవారిని అదే భూదేవి అమ్మవారిని రాజహంసలుగా చెప్తున్నప్పటికీ కూడా ఇది పునరుక్తి కాదు అని సమర్థిస్తారు. ఎలా మనం తెలుసుకోవాలి అంటే అలంకార శాస్త్రంలో లక్షణ గ్రంథాలలో ఏం చెప్పారు అనేది పక్కకి పెడదాం. కానీ ఇప్పుడు మనం రకరకాలైనటువంటి ఆభరణాలని ధరిస్తాం. ముత్యాలతో, రత్నాలతో, బంగారంతో, మరొక రకంగా. అదే బంగారం కదండి, అవే ముత్యాలు కదండి అని అనుకుంటామా చెప్పండి? అవే ముత్యాలతో ఆ కూర్చేటటువంటి వారు కూర్చేటటువంటి ఆ వస్తువులు ఉంటాయి, ఆ హారాలు ఉంటాయి, ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో వైవిధ్యం. ఇది ముత్యాలదండే, అది ముత్యాలదండే, ఇది వజ్రాలహారమే, అది వజ్రాలహారమే. వజ్రాలహారమే కదా అని ఒక్కదాంతో సరిపెట్టుకుంటామా? ఈ మోడల్ లేదు నా దగ్గర, ఆ మోడల్ లేదు నా దగ్గర, ఇది నెమలి ఆకారంలో ఉంది, అది హంస ఆకారంలో ఉంది, ఇది అలా ఉంది, అదలా ఉంది అని అదే వస్తువు అదే అయినా రూపంలో ఉండేటటువంటి వైవిధ్యాన్ని చూసి
అంత దాకా ఎందుకు, వజ్రాలు రత్నాలు అందరికీ అందవు, కానీ పూల మాలికలే కడతారు, చూస్తూ ఉండండి. అదే పువ్వులతో మాలికలు కడతారు. ఆ కట్టేవారి తాలూకు ఆ నైపుణ్యాన్ని బట్టి ఆ పూల ఆకారం, ఆ మాలిక ఆకారం ఎలా మారుతూ ఉంటుందో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అది చెప్పే వారిలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత అన్నమాట. విషయం ఒక్కటే, కానీ చెప్పే తీరులో ఉండేటటువంటి వైవిధ్యం అంటారు. అలాంటి ప్రక్రియని సంవాదములు అంటారు. లక్షణ శాస్త్రం దాన్ని అంగీకరించింది. చెప్పిన దాన్నే విశేషించి ప్రత్యేకంగా కొత్తగా అనిపించేటట్లుగా చెప్పడం అనేదాన్ని అంటారు. ఎప్పుడూ చూసే చెట్లే, కానీ వసంతకాలంలో చూసేటటువంటి చెట్లు, మధుమాసంలో చూసేటటువంటి చెట్లు ఎలాగైతే కొత్తగా మనకి కనిపిస్తున్నాయో, అలాగే ఇందులో కూడా కొత్తదనమే ఉంది అనే దాన్ని చెప్తారు. తర్వాత మనం రేపు దాని గురించినటువంటి వివరాలని ఇంకా తెలుసుకుందాం. ఇది పునరుక్తి కాదు అని మాత్రం అనుకుంటున్నాము, చెప్పడంలో ఉండేటటువంటి వైవిధ్యం అని అనుకుందాం. ఇప్పుడు ప్రారంభం చేస్తున్నారు శ్లోకంలో. ఇందులో పిబా అనే క్రియాపదంతోటే శ్లోకం ప్రారంభం అవుతుంది. పిబా అని ప్రారంభం అవుతోంది. ఇలాగే రామాయణంలో సుందరకాండలో ఒక శ్లోకం ప్రారంభం అవుతుంది. సుందరకాండ చదివే అలవాటు ఉన్న వాళ్ళకి వెంటనే జ్ఞాపకం రావాలి. రావణాసురుడు సీతాదేవితో మాట్లాడుతూ ఉండేటటువంటి మాటల సందర్భంలో ఈ శ్లోకం ఉంటుంది. రావణుడు ఎలా ప్రేరేపిస్తాడు, ఆచార్యుడు ఎలా ప్రేరేపిస్తాడు అనడానికి ఈ వైవిధ్యం కోసం సుందరకాండ చాలా మందికి తెలుసు కాబట్టి నేను ఈ ప్రస్తావన చేస్తున్నాను. ఎక్కడ రావణాసురుడు మన మనస్సు మనని ఎటువైపు తిప్పుతుంది, ఆచార్యులు మనని ఎటువైపు తిప్పుతారు. దీనికి తేడాకి రావణాసురుడు సీతమ్మతో ఏం చెప్తాడు అక్కడ అంటే, పిబ విహర రమస్వ భుంక్ష్వ భోగాన్ ధన నిచయం ప్రదిశామి మేదినీంచా. ఎందుకలా ముడుచుకొని ఉంటావు, నాతో హాయిగా తిను, తాగు, నిశ్చింతగా తిరుగు, నీకు కావలసినంత ధనాన్ని నేను ఇస్తాను అంటాడు ఆ రావణాసురుడు. మనస్సు కూడా మనని అలాగే అనుభవాల కోసం ప్రేరేపణ చేస్తూ ఉంటుంది ఈ జీవులని. పిబా విహర రమస్వ. ఇవాళ స్వేచ్ఛ అధికమైపోయింది చూసినారా. ఎవరితోనైనా ఎవరైనా ఏ రకమైనటువంటి ఆనందాన్నైనా పొందవచ్చు. ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ ఎంజాయ్, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం అని అనుకుంటున్నాను. ఇంతకుముందు ఒక కట్టుబాటు ఉంటే జీవితాంతం ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉండి మంచి దాంపత్యంతో సత్సంతానాన్ని పొంది వాళ్ళని మళ్ళీ సమాజానికి అందించేటటువంటి స్థితి వచ్చేది. ఇవాళ నేను ఆనందాన్ని పొందుతాను, నా ఇష్టం వచ్చిన రీతిలో ఆనందాన్ని పొందుతాను, నా ఇష్టం వచ్చిన రీతిలో సంబంధాలను పెట్టుకుంటాను అని అంటే అప్పుడు తాత్కాలికంగా నువ్వు ఆనందాన్ని పడినట్టుగా ఉన్నా తర్వాత రోగాలతో బాధలే పడుతున్నావు. సత్సంతానం సమాజానికి అందటం లేదు, నీకు సుఖం లేదు, తర్వాతి వారికి నువ్వు ఉపకారం చెయ్యలేనటువంటి ఒక దుస్థితి ఏర్పడుతోంది వాళ్ళ సమాజంలో. ఒకప్పుడు భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అంత గట్టిగా ఎందుకు ఉంది, అందుకే ఎంత అద్భుతమైనటువంటి సమాజం ఏర్పడింది. ఇవాళ మనస్సులు మారి ఈ సొంతమైన స్వార్థమైనటువంటి తాత్కాలికమైనటువంటి భోగాల కోసం పరుగులు పెడుతూ ఉంటే సమాజానికి ఏ గతి పడుతోంది అనేదాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అంచేత మహనీయులు ఎవరూ కూడా అలాంటి స్వేచ్ఛని ఎప్పుడూ ప్రోత్సహించలేదు, ఆనందాన్ని పొందొద్దని అనలేదు, కానీ విశృంఖలతని మాత్రం ఎవ్వరూ ప్రోత్సహించలేదు. అక్కడ మనస్సు అలా ప్రోత్సహించినా కంట్రోల్ చేసేటటువంటి పెద్దలు వినేటటువంటి సంస్కారం ఉండేది. ఇవాళది మనకి పోయింది. మనస్సు మనని ఎటు మళ్లించాలి అంటే నెంబర్ సర్గ కూడా చెప్పారు, పిబ విహర రమస్వ అనేటటువంటి శ్లోకం. ఇక్కడ మనకి భట్టరు వారు ఆచార్యులు మనని తాగండి, తినండి, చూడండి అంటున్నారనమాట. ఏమని చూడమంటున్నారు, ఏమి తాగమంటున్నారు అనేదాన్ని మనం తెలుసుకోబోతున్నాము. పిబా అన్నారు, తాగు అని ఒక క్రియాపదం. మరొక క్రియాపదం ఉంది చూడండి. ఇందులోనే 4వ పాదంలో పశ్య అనేటటువంటి ఒక క్రియాపదం ఉంది. పశ్య అంటే చూడు అని అర్థం, పిబా అంటే తాగు అని అర్థం. ఇంకా అవాంతర క్రియలు ఉన్నాయి. విహరంతి అనేటటువంటి మరో క్రియాపదం ఉంది. విహరిస్తున్నా అనేటటువంటి క్రియాపదం అన్నమాట. ఇప్పుడు ముందుకి రండి. ఎలాగ క్రియాపదం మొదట్లోనే ఉంది కాబట్టి మనం అన్వయం చేసుకుంటే పిబా అన్నారు,
తాగు అన్నారు. తాగేది ఏది? దేంతో తాగుతాం మనం అంటే నోటితో తాగుతాం. నోటికి చెప్పటం లేదు ఈ మాటని, నయన అంటున్నారు. ఓ కన్నా తాగు అంటున్నారు. కంటిని తాగమండం ఏంటండి విచిత్రం. ఇది ఈ ప్రయోగంలో ఒక చమత్కారం మాట. అది కూడా రెండు కళ్ళని చెప్పటం లేదు, నయనా అని ఒక కంటికే చెప్తున్నారు. ఎక్కడైనా చూస్తే రెండు కళ్ళతోటి చూస్తాం. పిబరే రామరసం కరెక్టే, రసనే అంటారు. అక్కడ రసననే అంటే నాలికనే తాగమంటారు. అందులో తాగేటటువంటి పరికరంతోటే సాధనంతోటే తాగుతాం. కానీ ఇక్కడ నయన కళ్ళతో తాగేస్తున్నాం అని అంటాం చూసారా, అలాగా నయన అంటున్నారు. భూమి కళ్ళతో తాగడం అనేటటువంటి వ్యవహారం ఉంది కాబట్టి ఇష్టంగా దాన్ని చూడడం అని మనం అర్థం చేసుకుంటే, నయన అనే దానికి పశ్య అనే క్రియాపదం తర్వాత మళ్ళీ ఉంది, చూడమని చెప్తున్నారు, తాగమని చెప్తున్నారు. ఇక్కడ ఇంకో సందేహం ఏది అంటే, నయన అని ఏకవచనం ఎందుకండి? నిన్ననే మనం శ్లోకంలో అనుసంధానం చేసుకున్నాం, ఏకహస్త ప్రణామం మంచిది కాదు అని చెప్పారు. సరే నిత్య కైంకర్య పరులు కాబట్టి ఇంకో చేతిలో చామరం ఉంది కాబట్టి అక్కడ ఎగ్జామ్ చేశారు, మనకి విశేష విధి కింద చెప్పారు అదే. కానీ ఏదైనా రెండు ఉన్నప్పుడు రెండిటితోటి ఒకే పని చెయ్యాలి అని కదా మనం ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయడం ఇలాంటివన్నీ ఆ చెయ్యవలసిన పనులు కాదు అని కదా మన వాళ్ళు చెప్తున్నారు. అందులో చూసేటప్పుడు రెండు కళ్ళు లేకపోతే ఒక కంటితో చూడాలి, కానీ రెండు కళ్ళు ఉన్నప్పుడు రెండు కళ్ళని చూడమని చెప్పాలి. అలా కాకుండా ఒక కన్నినే చెప్తున్నారేమిటండి? ఏమిటి ప్రయోగంలో ఉండేటటువంటి విచిత్రత అంటే, రెండు కళ్ళని చూడొద్దని కాదు, ఇక్కడ ఒకే వస్తువు ఉంది, చూడదగిన వస్తువు ఒక్కటే ఉంది. అంటే చూసేది చూడబడేది అని రెండింటిని తీసుకుంటే మీరు ఇన్ని చూడకండి, చూడవలసినది ఒక్కటే అనే విషయాన్ని చెప్పడం కోసం ఇక్కడ నయన రెండు కళ్ళు అనుకోకండి, రెండూ కలిసి చూడవలసినది ఒకే రకమైనటువంటి తత్వాన్ని అనేదాన్ని ఇందులో మనకి చెప్తూ పిబ నయనా అన్నారు. ఓ కన్నా తాగై అన్నారు. అంటే ఏముంది తాగడానికి అంటే, పురహ తే తే పురహ, ఓ కన్నా నీ ఎదురుగా, పురహ అంటే ఎదురుగా ఉంది, ఏముందిట? రంగధుర్యా అభిధానం, రంగధుర్యుడు అనేటటువంటి అభిధానం పేరు కలిగినది. అంటే అది పేరు రంగధుర్యుడు అని పేరు, ధురంధరుడు అని పేరుస్తుంటాం. ధురం అంటే భారాన్ని, ధరుడు అంటే ధరించేవాడు. రంగధురుడు అంటే ధుర్యుడు అంటే శ్రీరంగ భారాన్ని వహిస్తున్నవాడు, రంగనాథుడు అని మనం చెప్పుకోవాలన్నమాట. రంగధుర్య అభిధానం, రంగనాథుడు అనేటటువంటి పేరు కలిగిన తటాకం, తటాకాన్ని తాగేయమంటున్నారు. చెంబుతో తాగుతాం, గ్లాస్తో తాగుతాం, కానీ ఇప్పుడు తాగవలసినది ఏది అంటే రంగధుర్యాభిధానం తటాకం. తటాకం లాంటి రంగనాథుణ్ణి అని కూడా అనటం లేదు, రంగనాథుడు అనే తటాకం. అంటే ఇక్కడ తటాకమే అది, పేరు మాత్రం దానికి పెట్టుకున్నారు. రకరకాల పేర్లు పెట్టుకున్నట్టుగా తటాకానికి రంగనాథుడు, మన ఇళ్ళకి పేరు పెట్టుకోవడం లేదు, ఆనంద నిలయం ఇలాగా, అలాగే ఈ తటాకానికి పేరు రంగనాథుడు అని పేరు అనమాట. రంగధుర్యాభిధానం తటాకం, ఎంత బాగుందో చూడు. నయన అన్నారు కదా, స్థితం ఇహ ఇక్కడే ఉంది, కదలకుండా ఉంది, స్థిరంగా ఉంది, నీ కంటికి ఎదురుగా ఉంది. పరిఫుల్లత్ పుండరీకం, పుండరీకములంటే తామరలు, ఆ తామరలు పరిఫుల్లత్ చక్కగా వికాసాన్ని పొందుతూ ఉండేటటువంటి తామరలతో కూడిన తటాకం. ఉత్ఫుల్ల పంకజ తటాకం అన్నారు. అక్కడ తామరలకి పంకజములు అని పేరు, ఇక్కడ పుండరీకములు అనే పదప్రయోగం చేస్తున్నారు. అక్కడ ఉత్ఫుల్లము, ఇక్కడ పరిఫుల్లత్. రెండిటికి తేడా ఏమిటి అంటే, తటాకంలో తామరలు ఉండొచ్చు, సూర్యుడు ఉన్నంతసేపు వికసించి ఉంటాయి, తర్వాత అవి ముకుళించుకుపోతున్నాయి. కానీ ఈ రంగధుర్యం అనే పేరు కలిగినటువంటి ఈ తటాకాల్లో ఉండేటటువంటి పుండరీకాలు ఎప్పుడూ వికసిస్తూనే ఉంటాయి, వికసించే ఉంటాయి, ముకుళించుకోవడం అనేదే ఉండదు. అది రాత్రా పగల తేడా లేదు, స్వామి అవయవాలు కాబట్టి, స్వామి ఆభరణాలు కాబట్టి అవి ఎప్పుడూ వికసించే ఉంటాయి కనుక పరిఫుల్లత్ అని వర్తమాన కాలంలో చెప్తున్నారు. ఎప్పుడూ వికసించినటువంటి పుండరీకాలతో కూడినటువంటి ఆ
తటాకాన్ని నయనా పిబా ఓ కన్నా తాగవే అంటున్నారనమాట. అది ఎక్కడుంది అని వెతుక్కోకు, పురహా తే నీ ఎదురుగానే ఉంది అంటున్నారు. అంటే కళ్ళతో తాగేయాలన్నంత ఆశని కలిగించేటట్లుగా భగవద్ అనుభవాన్ని చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఇందులో తాగేయమన్నాం కదా అని అందరినీ తాగేయకండి, కొన్నింటిని చూడు, కొన్నింటిని తాగు అంటున్నారు. తాగడం అంటే ఇక్కడ అనుభవం అన్నమాట. ఎవరిని చూడాలి అంటే శ్రీయమపి, అమ్మవారు కూడా పక్కన ఉన్నారు సుమా. శ్రీయం అపి, శ్రీదేవి కూడా ఎలా ఉంది ఆమె, విహరంతి రాజహంసీం ఇవ అస్మిన్, అస్మిన్ తటాకే, ఈ రంగనాథుడనేటటువంటి తటాకంలో విహరంతీం శ్రియం అభి, చక్కగా రాజహంసలా విహరిస్తూ ఉండేటటువంటి శ్రీదేవిని ప్రతిఫలనం అస్యాహ ఇవ, ఆమె యొక్క ప్రతిబింబంలా ఉండేటటువంటి విశ్వంభరాం చ, విశ్వంభర అనేటటువంటి భూదేవిని కూడా పశ్యా సేవించు అంటున్నారు. ఇద్దరు అమ్మలని సేవిస్తూ రంగనాథుడు అనేటటువంటి తటాకాన్ని పానం చెయ్యవే ఓ నయనమా అంటున్నారు. అంటే పశ్య అనే నిర్దేశం సేవించు, చూడు అనేది ఎవరిని, అమ్మవార్లను ఇద్దరిని సేవిస్తూ అమ్మవార్ల పురుషకారంతో రంగనాథుణ్ణి అనుభవించు అంటున్నారు. ఆ రంగనాథుడు చక్కగా వికసించినటువంటి తామరలతో నిండినటువంటి తటాకంలాగా ఉన్నాడు అని అంటూ ఆ స్వామి యొక్క అనుభవము అతృప్తంగా ఉంది. అలాంటి అతృప్తమైనటువంటి అమృత రూపమైనటువంటి నంబెరుమాళ్ల యొక్క అనుభవాన్ని నువ్వు పొందు అని చెప్తూ పిబా నయనా అని ప్రయోగిస్తున్నారు. అంటే భట్టర్ వారు మై మరచిపోతారనమాట. నిత్యము రంగనాథుణ్ణి సేవిస్తున్నా, నిత్యము నంబెరుమాళ్ళని సేవిస్తున్నా, అక్కడే పెరిగిన, అక్కడే ఆడుకున్న, అక్కడే పాకిన, ఆ ప్రసాదాన్నే ముందు తాము ఎంగిలి చేసి తిన్నటువంటి పిల్లలు వీళ్ళు. చిన్నప్పటి నుంచి అలవాటైనటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి గర్భాలయంలో ఆ స్వామిని సేవిస్తూ ఉండేటటువంటి భట్టర్ వారు ఎలా చెప్తున్నారు, మొట్టమొదటిసారి సేవించినట్లుగా. ఎందుకంటే పాపం కోపం వచ్చి తిరుక్కోటియూరు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తున్నారు కదా, ఎన్నాళ్ళైంది చూసి, ఎన్నాళ్ళైంది చూసి అని ఆ ఆర్తి తీరేటట్లుగా పిబా నయనా ఓ కన్నా, నయనా ఒక కన్నుడే చెప్తున్నారు. అంటే ఒకే దృష్టితోటి నువ్వు ఆ స్వామి యొక్క అనుభవాన్ని చెయ్యి అని ఇందులో కూడా తటాకంగానే భట్టర్ వారు రంగరాజుని భావన చేస్తున్నారు. అయితే నిన్నను చెప్పారు, ఇవాళ ఒకటే మాట చెప్తున్నారు, ప్రతిఫలనం ప్రతిఫలనో అని అంటున్నారు. శ్రీదేవికి భూదేవికి ఏమీ తేడా లేదు అని మీరు చెప్తున్నారు కదా, అలాంటప్పుడు నీడెందుకండి చూడడం, ప్రతిబింబం ఎందుకండి చూడడం, హాయిగా శ్రీదేవిని చూస్తే భూదేవిని చూసినట్టే కదా, ఆమె నీడే అంటున్నారు, ఆమె ప్రతిబింబమే అంటున్నారు. అంటే భూదేవికి ఏ రకమైనటువంటి ప్రత్యేకత లేదా అని అనుకోకండి. వెనుకటి శ్లోకంలో అవని అనే పదం ద్వారా ఆమెకి రక్షకురాలు, అవరక్షణే అనేటటువంటి ధాత్వార్థంతో మనం ఇక్కడ చూడండి విశ్వంభరాం అంటున్నారు. విశ్వమునంతటినీ భరించేది ఆమె అని, లక్ష్మీదేవికి కూడా లేని ఒక శక్తి ఈమెలో ఉంది అనే దాన్ని, భూదేవికి ఉండేటటువంటి ప్రత్యేకతని ఈ పదంతో మనకి స్పష్టంగా తెలుస్తున్నారు. భూమిని అంతటినీ కూడా భరించేటటువంటిది విశ్వంభర అని, విశ్వమును భరించునది అనే అర్థంలో ఈ భూదేవికి ఉండేటటువంటి ఒక ప్రత్యేకతని మనకి ఈ పద ప్రయోగం ద్వారా తెలియదు. రంగధుర్యుడు ఆయన, శ్రీరంగనాథుడు ఆయన అయితే మొత్తం విశ్వాన్నే భరించేటటువంటి వైభవం కలిగినదే అమ్మవారు అనే అర్థంలో ఈ పద ప్రయోగం ద్వారా భూదేవికి ఉండేటటువంటి ఒక ప్రత్యేకతని కూడా మనకి సూచన చేస్తూ ఉభయ దేవేర్లతో కూడి ఉన్నటువంటి రంగనాథుణ్ణి, దేవేర్లని సేవిస్తూ రంగనాథుణ్ణి అనుభవించు అని ఇందులో మనకి చెప్తున్నారు. కంటితో తాగడం
అనేది ఇక్కడ చెప్పబడుతూ ఉంటే అమృతాన్ని చూడడం అనే ప్రయోగం మనకి అమలనాది పిరాన్లో తిరుప్పాణర్ చేశారు. రంగనాథుని సేవిస్తే ఎవరికైనా అలా మైమర్పు కలుగుతుందో ఏమిటో, అమృతాన్ని చూస్తే ఏమనాలి? చూడడం, అమృతాన్ని చూస్తామా? ఎక్కడైనా ఏదైనా తినడానికి అనుభవించడానికి తగినటువంటి వస్తువు ఉంటే దాన్ని తినాలి, తాగాలి అని అనాలి. కానీ చూస్తూ ఊరుకుంటారా ఎవరైనా? కానీ అమలనాది పిరాన్లో ప్రయోగం గుర్తు చేసుకోండి. నేను నముదినై కండ కంగళ్ మత్తొన్నినై కాణావే అంటారు చూసారా? అమృతాన్ని చూసిన కళ్ళు అన్నారు ఇట్లలో. ఇప్పుడు తటాకాన్ని చూసినటువంటి నోరు అంటున్నారు. నోరు కాకుండా కన్నే చూస్తోంది, కానీ కన్ను తాగేటట్లుగా చేస్తోంది. అదేమిటి, ఇంద్రియాలకి శక్తి మారిపోతుందా అంటే ఆళ్వార్ల అనుభవాన్ని మనకి చెప్తారు. ముడియానే అని ఒక దశకం ఉంది. ఆ దశకంలో ఆళ్వార్లు భగవద్ అనుభవాన్ని ఎలా కోరుకుంటారు అంటే, నా ఒక్కొక్క ఇంద్రియం అది చేసే పని అది చేస్తూ మిగిలిన వారందరూ చేసే పనిని కూడా, మిగిలిన ఇంద్రియాలన్నీ చేసే పనిని కూడా చెయ్యాలి అనేటటువంటి ఒక అద్భుతమైన అనుభవం. నమ్మాళ్వార్ల అనుభవం ఎలాంటిదో అలాంటిదే. అంతెందుకు, పత్రం పుష్పం ఫలం తోయం అని భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది చూసారా? అలా ఇస్తే నాకెవరైనా అస్నామి అంటాడు పరమాత్మ. నీటిని తినడం అనే ప్రయోగం అక్కడ పరమాత్మ చెయ్యలేదా? నీటిని తాగుతారా, నీటిని తింటారా? కానీ తోయం అస్నామి అంటాడు. అక్కడ నీటిని తాగినట్టే ఇక్కడ కన్ను తాగడం అనేటటువంటి ఒక ప్రయోగం విలక్షణంగా మనకు కనిపిస్తుంది. ఇలాంటివి చాలా ప్రమాణాలు మనకి తర్వాత వ్యాఖ్యానంలో ఇస్తారు. ఇంకా మిగిలిన వివరాలని రేపు యథావకాశంగా మనం తెలుసుకుంటూ ముందుకి సాగుదాం. ఇందులో పశ్య పిబ అనే 2 క్రియలలో ఎవరిని చూడాలి, ఎవరిని పానం చెయ్యాలి అంటే అమ్మవార్లని సేవిస్తూ స్వామి యొక్క అనుభవాన్ని చెయ్యమని నేత్రానికి చెప్తున్నారు. అంటే ఆత్మోపదేశం చేసుకుంటున్నారు అన్నమాట. తనకి తానే ఉపదేశం చేస్తున్నారు అనేటటువంటి భావన ఈ శ్లోకంలో మనకి స్పష్టమవుతుంది. ఇప్పుడు ఈ 2 శ్లోకాలని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ఇవాళ మనం మిగిలిన శ్లోకాలు కూడా సంతలా చెప్పుకోవాలనుకున్నాం కాబట్టి మరీ ఆలస్యం కాకుండా ఇక్కడితో నిలుపుకుందాం. ఇప్పుడు ఈ శ్లోకం